వచ్చిందిరా అది డబ్బులే పూణే నుంచి నాకు వచ్చింది అది హవాలా అనేది ఒకటి ఉంది. హవాలా తెలుసులే. ఏంది హల్వా కదా. హవాలా అనేది ఒకటి ఉంది. హవాలా తెలుసులే. ఏంది హల్వా కదా. బ్రేకరీలో దొరికేదా. బర్తే ఏ క్యాష్ బ్యాగ్ మే देंगे ఏ క్యాష్ బ్యాగ్ మే देंगे हम बाम लगा देंगे. హెడ్ఏక్ అయిపోతుంది. ఎందుకని దూరాను ఎందులో ఈ ఫీల్డ్ లో ఏది 2 నెలల హెడ్ఏక్ 2 నెలలేంది. ప్రతి నిమిషం భయపడాల్సి వస్తుంది. మధ్యాహ్నం వస్తుంది అన్నారు, ఇప్పటికి వచ్చి రాలేదు. శివా ఈడే బాత్రూమ్ పోయి కూర్చో. నాదే నాకు రాలే అని చెప్పి మధ్యాహ్నం వస్తుంది అన్నారు, ఇప్పటికి వచ్చి రాలేదు. పొద్దున వస్తుందని ఇప్పుడు వచ్చింది. రాలేదప్పా. వేరే వాళ్ళకి ఎందుకు వీడియో పంపించిందిలే కానీ నీది కాదు, నాది వచ్చింది. ఆ జొమాటో వచ్చింది. ఆ టెన్షన్ లా కంటే నీ టెన్షన్ అవుతుంది. నాకు నిజంగా నీది తొక్కలో 10,000 20,000 చేస్తా అంటావు నువ్వు. నేను లక్షల రూపాయలు తొక్కలో 10,000 20,000 చేస్తా అంటావు నువ్వు. నేను లక్షల రూపాయలు తొక్కలో అంటే నువ్వు తొక్క నేర్పించింది నేను. ఏం నేర్పించావు కానీ నేను తొక్కుకుంటా పోతాను. నాదే వచ్చి ఉంటుందేమో. పనుకుందాం అంటే నిద్ర కూడా రావట్లేదు. ఊరికేనా నిన్ను దీనిలో ఈ ఫీల్డ్ లోకి ఎంటర్ చేయించి అవునులే కుళ్ళుకో. నేను ఎదుగుతా అంటే నువ్వు ఇంకా కుళ్ళుకుంటూనే తప్పు అందుకే నువ్వు ఇందులో నెగ్గలేకపోతున్నావు. ఇట్లీ ఏందనుకుని ఇస్తాను నువ్వు. చెప్పులో కొడతా నీకు. అయినా వాడికి ఎందుకు ఇచ్చావు ఇట్లాంటివన్నీ? బొక్కలో వాడు ఏదనుకుంటా అంటాడు. అది ఏందనుకుంటా అంటాడు. బిర్యానీ ఏమనుకుంటే మనకి ఎందుకు. కళ్ళకి పండి చూడు జిమ్మి. నీ కోడేమి నాది ఆకాశంలో మరి చెట్టు. ఆకాశంలో మరి చెట్టు కాదు నాది కాంపౌండ్ లో కరేపాకు చెట్టు. ఆకాశంలో మరి చెట్టు కాదు నాది కాంపౌండ్ లో కరేపాకు చెట్టు. కోడి చూడు యాడ్ నుంచి వచ్చింది చూడు. నువ్వు నోటికి వచ్చింది నాది. మధ్యాహ్నం వస్తుందంటే ఇప్పుడు రాత్రి 2 అయినా కూడా రాకుండా ఉంది. రేపు పూణే నుంచి నాకు వచ్చింది రాది. డబ్బులే పూణే నుంచి నాకు వచ్చింది. అది ఢిల్లీ నుంచి వచ్చింది. ఢిల్లీ నుంచి వచ్చింది. నీకు బిర్యానీ ప్యాకెట్ లో రాదు. నీకు అందుకే దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేది. బిర్యానీ డబ్బాలో రాదు నీకే. మాట్లాడుతున్నావు నేను ఇప్పుడు కోట్లు సంపాదిస్తాను, నీకు చేత కావట్లేదు అనే కదా మాట్లాడుతున్నావు. ఇది నాది, ఇది నేనే చేస్తా. పూణే నుంచి వచ్చినది బిర్యానీలో ఢిల్లీ నుంచి వచ్చేది పొట్లంలో వస్తుంది. ప్లాస్టిక్ పొట్లము ఇట్లా దీనిలో నువ్వు ఇరుక్కుంటావు నేను చేర్పించినప్పుడే ఈ రూట్ చూపించినాడు తెలుసు. నేను ఇరక్కపోతానే. నీకు నేర్పించినా కూడా సక్రమంగా చేసుకునేవాడు. నేర్చుకునేవాడు. ఒక ఐస్ క్రీమ్ టాలెంట్ తేలేడు చూడు. ఎవరు టాలెంట్ ఇంకొక 2 చేసేసి ఆపేస్తా. నాకు జాలి. ఇంకా నువ్వు దీంతో ఆపి నా బొంగు పోదు. నీ బొంగు పోదు. 10 మంది తయారు చేసుకోగలను, లేదా వీడినే 10 మంది లెక్క తయారు చేయగలను. అసలు నీ చేసుకున్న దాంట్లో నువ్వు వచ్చి పక్కన ఎందుకు నీ నస ఓసారి చూపి ఎంత వచ్చిందంతా. ఇప్పుడు ఎవరు ఇప్పుడు నీదే నాదిరా. ఇవి కాదు డబ్బులు. ఫస్ట్ కట్టలు కోట్లు. అదే అండి కమిషన్ కింద వచ్చింది. కమిషన్ కాదు. అర్థం కావు. నువ్వు చిన్నపిల్లోడు పోయి పన్నుకో. ఆడేకైతే చిన్నపిల్లోడు. మళ్ళా నువ్వు మాట్లాడేదానికన్నా ఉండాలి. వాడికి తెలియదేం కాదు, వాడే ప్రపంచం చూసిందేం కాదు. ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగి వచ్చినోడే. ఏందినా
రే ఇది డబ్బులు అవ్వాలా ఇచ్చినట్టున్నాడు. ఆ? ఎందుకంటే అది నాది 60,000 ఇవ్వాలి. అది నాది నీది 10,000. అది 10,000 కాదు ఉండేది అదే ఆయనది అది 10,000 కాదు నాకు అన్ని ఒక 500 నోట్లు అన్ని కట్ట ఉండవు 10,000 నాకేం చెప్పి చావడం రే, హవాలా అనేది ఒకటి ఉంది అవ్వాలా తెలుసులే ఏంది హల్వా కదా హవాలా అనేది ఒకటి ఉంది అవ్వాలా తెలుసులే ఏంది హల్వా కదా బ్రేకరీలో దొరికేది నేను చెప్పేది మళ్ళా పండుగ బాబా చెప్పింది కంటే ఏంది వాళ్ళ ఏంది నేను అవ్వాలంటే నువ్వు హల్వా గురించి మాట్లాడుతున్నావు అది అవ్వాలా అంటే ఒక డబ్బు డబ్బు 100 రూపాయలకి 10 లక్షలు 100 రూపాయలు 10 లక్షలు డబ్బు 100 రూపాయలకి 10 లక్షలు 100 రూపాయలు 10 లక్షలు 500 రూపాయల నోటికి 50 లక్షలు అర్థమైందా దాంట్లో? 1000 రూపాయల నోటికి 1,00,00,000 రూపాయలు 2,000 రూపాయల నోటికి 25 కోట్లు కొంచెం బతికితో నాకు ఇప్పుడు 27 లక్షలు నష్టం వచ్చింది. ఇప్పటికిప్పుడు చూడు వీడు ఎంత తక్కువ ఇచ్చినాడు వీడు. 27 లక్షలు నిన్న కొట్టినావు కదా 15 లక్షలు మళ్ళీ చాలని 20 లక్షలు నష్టం వచ్చిందంటే ఈ 2 నెలలే ఎందుకు దండి నిమ్మి ఎంత టెన్షన్ పడి నాకు హెడ్ఏక్ వస్తాను నిమ్మి. ఆడ చూడు వాడు ప్లాన్ నేను ఇస్తానేది రెండు- నేను నేను 2 అవి కొట్టేసి ఆపేద్దాం చూపించే- చాలే. నేను 2 డీల్స్ చేసి ఆపేద్దాం అనుకుంటానా. నీ పట్టిచ్చేస్తాను నువ్వు ఇప్పుడే ఆపేసుకో లేదు, నాకు కొంత డబ్బులు కావాలి. నీ మీద ఎందుకు కదా అయితే ఏమని నువ్వేగా పట్టిస్తావు? చెప్పేపోతాడు ఇది ఏమని పట్టిస్తావు నువ్వు? చేస్తాను నువ్వు బయటికి పోతే దండికి నా మనుషులు ఉంటారు, ఎక్కడ అక్కడే రగ్గొడతారు. అమ్మా, తెలుసులే, అది ఇంత మాకు వేసి తెలుసులే. డబ్బులు పెట్టుకొని బిజినెస్ మ్యాటర్లో చేసి సర్కిల్ ఫీల్డ్ లో ఉండాలి. ఉండే వాళ్ళమి ఈజీగా ఏమి ఉన్నాం. అట్లేం చేయలే వాడేం తప్పైపోయాడు చేస్తే చేసుకోనిలే, నాకేం భయమా? నువ్వు చెప్తున్నట్టు బొంగు పోతుందా? చెప్పాను నువ్వు 50 రూపాయలు అయితే ఎంత వస్తుంది 5 లక్షలు 50 రూపాయలకి 5 వచ్చినా నాకు వద్దులే కానీ నేను ఓన్గానే 1,00,00,000 రూపాయలు సంపాదించుకోగలను పొద్దునకి నాకు నేర్పినా నేను నేర్పించేది డైట్ నేర్పించే కాదు డైరెక్ట్ బుల్జార్ కి ఫోన్ చేస్తాను బుల్జార్ అన్నకు మాట్లాడతాను ఎందుకు నీ మీ అంత పెద్ద అతన్ని వీడికి? నిన్నే మాట్లాడించి బుల్జార్ అన్న నాకంటే తెలివి ఉంది, వాడికేముంది? నీకు తెలివి ఉందని నువ్వు అనుకుంటే సరిపోలే కానీ బుల్జార్ అన్న నాకు తెలివి ఉండకపోతే నేను ఎట్లా నిమ్మి 2 రోజుల్లోనే 2 డీల్స్ లోనే నేను 60 లక్షలు సంపాదించిన. వీడికేం వస్తుంది? 60 లక్షలు బుల్జార్ అన్న కాలేదంటే పూణే సుకుందర్ తో మాట్లాడతా నేను ఇన్స్పెక్టర్ అసలు వీడిని తీసుకొని నిన్ను కూడా నిన్నేట తీసుకున్నారు నాకు తెలివి ఎవరు ఉంది. మొఖం చూసి తీసుకున్నారు నీ మగ చూసి ఎవరి ఫేస్ వాల్యూ అదే. నీకు ఎవరు తెలుసా వీడిని తీసుకొని పోతే నిన్ను కూడా తీసేస్తారు. తీసేస్తే నేను ఫోన్ చేసి చెప్తా. ఓన్గా పెట్టుకుంటా నా సర్కిల్ ఏమన్నా నీ బొంగు. గుల్జారు కుక్కారు ఎంతమంది ఉన్నారు కర్ణాటక వాళ్ళు తమిళనాడు వాళ్ళు పూణే వాళ్ళు నీ సర్కిల్ నీకు తెలియదేమో నువ్వు చూసింది ఇంకా తూతు మంత్రం బ్యాచ్లే నా నెట్వర్క్ చాలా పెద్దది నువ్వు ఊరికే నా దగ్గరికి వెళ్ళిపోయి నేను చూడొద్దు. 2 days లోనే ఎంతవరకు వెళ్ళినా గుల్జారు 1 ఫోన్ month లో నేను ఎంతవరకు పోతా? మొదలుకుంటా ఓదరుకుంటా దున్నపోతు పని వేసుకొని ఏయ్ డాడీ గుల్జార్ అన్న మాట్లాడతాను అన్ని ఆయన అట్లే వీడియో తీస్తాడు ఒరే, నువ్వు పంపించేసారా? నాకు 27 లక్షలు నష్టం వచ్చింది. గుల్జార్ అన్నకు వీడియో పంపించాలా పోయి ఒక 500 రూపాయలు నీతో తీసుకుని రాపట్ట ఏం చేస్తాం గుల్జార్ అన్నతో మాట్లాడతాను నీకు 500కి ఎంత వస్తుందో లెక్క ఇంత ముందే చెప్పినా ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు వస్తాయో ఈ విషయంలో వారికి హెల్ప్ చేస్తాను నువ్వైతే తప్పుగా అనుకోవద్దు నీకు సిగ్గుండాలి, మీ వాడిని కూడా ఇందులో దీంట్లో తీసుకొస్తాను. ఏముందిరా ఇప్పుడు కాంపిటీషన్ మీ గుల్జార్ అన్నే మన ఇద్దరం చెప్పినాడు మధ్యలో సంపాదించుకుంటున్నాం కదా, వాడెందుకు? మాట్లాడసాను ముద్రనవుతానైనా అసలు వాడిద్దరం మధ్యలో సంపాదించుకుంటున్నప్పుడు వీడెందుకు? ఇప్పుడు పెట్టించుకో పూణేకి నేను చూసుకుంటాను ఢిల్లీ నువ్వు చూసుకుంటాను మహారాష్ట్ర బీహార్ నేను అన్ని చూసుకుందా అన్నీ అనుకుంటా. ఎట్లా చూసుకుంటారు మళ్ళా ఛత్తీస్గఢ్ లో ఎవరు చూసుకుంటారు వద్దు వాడొద్దు, నందుగాడు ఉంటాడు, నందు వేరేది మాట్లాడినాను పవన్ ఉన్నాడు, సాయి ఉన్నాడు, ఇన్ని అందరికి మంది వీడెందుకు? అందరికి అన్ని రాష్ట్రాలు మాట్లాడేది ఏ వద్దు వీడు, ఛత్తీస్గఢ్ కి వీడు వీడు ఫేస్ చేయలేండి. మీ వీడి వల్ల అందరూ ఇరుక్కుంటాం. ఫస్ట్ నీకి చేస్తా చూడు. చూడు చూడు అప్పుడే गुलजार भाई ये छोटा बच्चे को तुम्हारा हाथ में प्रॉमिस कर तू ये ज्वाइन कर तू 500 రూపాయలు నోట్ ఇడి కర్తులా లేదు తుతు అన్నట్టుంది, కర్తులా లేదు తుతు అన్నట్టుంది. నీకి మా పూణే వాళ్ళతో మాట్లాడతానే మాట్లాడేది రాలేదు, ఢిల్లీ వాళ్ళతో మాట్లాడతానే నేనే నీకు అసలు గుల్జార్ తో ఒకసారి కూడా మాట్లాడింది నేను ఎందుకు మాట్లాడలేదు? అతని ఫేవరెట్ అన్నారు నన్ను. ఆడాడనా డబ్బాలు కొట్టుకుంటే ఒకటి ఏదన్నా
నీ 500 రూపాయల నోట్ నీటి చూసుకో, ఇదే కదా. అదే ఏమైనా 500 నోట్లు అట్లే ఉంటాయి. ఏం వీడిదైతే మాత్రం వీడి ఫేస్ ఉంటుందా ఏమి? ఈడే అవలాగా ఉన్నాడు, ఈడ అవాలా చేస్తాడు. ఈడే అవలాగా ఉన్నాడు, ఈడ అవాలా చేస్తాడు. నీకంత సిగ్గులేక వాడినట్లు నింపి పడ్డపోతాడు. ఇదే నువ్వు ఇచ్చిన 500 రూపాయల నోట్ రా. దీన్ని హవాలా, జై హవాలాను ఆడ చెప్పు. జై గుల్జార్ అన్న జిందాబాద్, గుల్జార్ అన్న జిందాబాద్, ఆత్మే చడంగా, ఆత్మే చడంగా, ఊటే మే పడంగా, ఊటమే పడంగా, ప్రాణం తుడంగా, ప్రాణంగా తొడంగా. ఎవరే గుడ్లు ఏడ్చిచ్చా అందుకే అనింది ఇంటి. అవలాయ్ కాదు అవాలా. ఇది ఆ నోటు పెట్టుకో, ఇంకో నోటుకి వెళ్ళి నంబర్ ఉంది ఏడా కింద ఉంది. गुलजार ఏమైనా సంబంధం వీళ్ళంతా వస్తుంది. गुलजार भाई ये लड़की आ तो पुणे से, ये पुणे तो आते हैं पान शॉप में पैसे दे दो 25 लाख అంటే ఎంత 25 लाख అంటే 50 లక్షలే కదా. 25 लाख पूरा पूरा मनी बैग में लगते है, उनको पढ़ाई है ये में बैग है, उनको पढ़ाई है ये में बैग. तुम्हारा हाथ में छोटा बच्चे बढ़ते हैं, हाँ ये कैश बैग में देंगे, ये कैश बैग में देंगे, हम बाम लगा देंगे. దేంగే అంటే ఇచ్చేది చెయ్యంటాను. నీ హిందీ రాదు, నీ పూణే హిందీ వచ్చా నీకు? మళ్ళా చెప్పు బ్యాగ్ దేంగే అంటే వెళ్ళినప్పుడు నువ్వెందుకు మధ్యలో పోతావు బ్యాగ్ తీసుకుని? మధ్యలో భూత వస్తుంది గుట్లమ్మడ. నువ్వు ఏంది అర్థం చేసుకుంటాను? బ్యాగ్ మే 50 lakhs बैग में ये छोटा बच्चे देंगे भाई अंत दान तప్పే ఉంది. छोटा बच्चे देंगे भाई अंत दान తప్పే ఉంది. నీలో దేంగే అంటారు. నీకు రాకపోతే హిందీ రాకపోతే కూర్చో. హిందీ దే అంటారా దెంగే అంటారా దెంగే అంటారా? మళ్ళీ లోడ్ వాడికి వస్తానే వాడికే అర్థం కదా. దేహంగే అంటే నీకు తెలుసా? గుడ్రమడా ఈ రాత్ర కూతురు ఏంటిమో కానీ దీన్ని ఏడు చెప్పిన మాటకొచ్చిన దేగే వస్తే బదులు బూతులు ఇల్లు లేకపోతే చచ్చిపోతాను చెప్పి సావు ఏడు చెప్తావు. తీసుకొని భయ భయ బా ఆతు వాడు తీసుకొని ఆడి పూణే హిందీ రానప్పుడు మూసుకొని కూర్చో. కొట్లాడతాను నాతో నువ్వు. ఆతు అంటారు, దాని మీనింగ్ అన్నది దానికి. నేనేమి వెళ్ళిపోయేవాని కాదు, నేను నీ దగ్గరకు వచ్చేవాని అని దాని అర్థము. ఈ హిందీ తెలియదు అంటారు కానీ నువ్వు భూత కాదు మళ్ళా చెడ్డాలంగా మాట్లాడతాను. మళ్ళా ఎట్లా మాట్లాడతాను సరిగ్గా భాయ్ పేరు పోలా భాయ్ పేరు గుర్తుందే? గుల్జార్ భాయ్. మళ్ళీ అదే హిందీలో ఏం చెప్పినా చెప్పు. బ్యాగ్ నేను తీసుకునే వస్తాను గుల్జార్ భాయ్ పూణేకి. పూణే బడా బేగా बड़ा बेगा बड़ा बैग है. हाँ बड़ा बैग में पैसा निकालेंगे. मैं संतूर देखने यार देखने संतूर देखने చెప్పది नी देखने संतूर में देखने संतूर में देखने నాగద్రా చెప్పు. చెప్పు సంతూర్ మీద దేగనే అని చెప్పు. అదే నువ్వు మళ్ళా చూడు ఆట చెప్పు చెప్పు సొంతూరు మీద దేగనే. అది ఇంకా పోయి తీసుకొచ్చుకోపు గుల్జార్ భాయ్ దగ్గర. పూణేలో పోయి ఇప్పుడు నేను ఇది తీయాలా? అది ఇచ్చి నువ్వు ఇప్పుడు ఇది తీస్తే అంతే సార్ నాకు. ఎవరికి ఇది ఎంత వస్తుంది ఇప్పుడు? ఇప్పుడు మార్కెట్ రేట్ ఎంత ఉంది? నువ్వు చెప్పు. రేట్ ఎంత ఉంది నువ్వు చెప్పు. 50 రూపాయలు. ఇప్పుడు పూణేలో 50, ఢిల్లీలో 5 lakh. 50 రూపాయల కోసము పూణేకి ఎంత ఖర్చు పెట్టుకుని వల్ల ఏ గుడ్లమోడ 50 రూపాయల కోసం నువ్వు 500 చింపి 500 గుడ్లమోడ 50 రూపాయల కోసం నువ్వు 500 చింపి 500
సగం నింపేసి ఏమంత దూరం ఏ, ఏమన్నా నీకు నాకేమన్నా పూణే ముట్టిలో famous- దూరా ఏమన్నా పూణే ఏమన్నా famous దూరా person. నాకేమన్నా గాడ ఏమన్నా 50 రూపాయల కోసం 50 రూపాయలు ఎంత ఖర్చు అవుతుంది పూణే పోవాలంటే 50 రూపాయల కోసం పోవాలా? లాస్ తీసుకొని ప్రాఫిట్ ఈ తీసుకోవాలి. బాబుకి ఈ రోజు 27 లక్షలు లాస్ వచ్చిందని స్టార్టింగ్ లో విన్నావా? లాస్ నీకు నామాలు పట్టుకున్నారు కదా నువ్వు కొట్టుకున్నావు, ఈ రోజు ఏ, 500. ఈ రోజు కాదు, రేపు నీ రోజు అయింది. అమ్మా ఎవరికైతుందమ్మా చెప్పరా కదా ఇప్పుడే చెప్పి అందుకే వద్దనని సిగ్గేనో भाई भाई मेरे में वनस्पति भाई मेरे में वनस्पति గుల్జర్. भाई गुलजार भाई हाँ। ये छोटा बच्चा उतना पूरा फ्रॉड ये नहीं देंगे ये नहीं आतेंगे वो छेड़ डाले उनको बिजनेस में पार्टनरशिप नहीं है ये 500 रुपए में रिटर्न करे నా బొమ్మలే గారే నా ఏ తొక్కలో అవుతాయా బిజినెస్ ఏమన్నా 50 రూపాయల కోసం समझ हिंदी में ना बोंगो है हाँ तुम्हें ये जाता नहीं गीता नहीं हाँ उसन बहुत में पैटर्न चुटका बहुत में पैटर्न चुटका చుక్క గిక్క అంటే నీకు చుప్పుతో కొడతారు హిందీలో నీడి చెప్పు ए गुंजरा भाई मैं करता नहीं मैं जाता नहीं मेरा आता ना बड़ा ना छोड़ा ना लोड़ा है मेरा हाँ बहुत जो जूता बता रहे क्या बात करते ना खुला बोलना पड़ता है क्या बात करते चूत रे, बात रे, करते रे, ये में ये पुणे से बड़ा बड़ा है भाई ना है। छोटा है ना दोडो तू है क्या ना बात करता है मुझे तेरे? है ना पर क्या करता तू रे अच्छी नहीं है तो तू समझ नहीं है तो तू मैं आता है अच्छा है, तो मैं- तू सोनपुर में देंगे मैं दूध है तू कहीं को बात करते है तो ओनर से एक तो मतलब तू क्या बात करते है तू अच्छा नहीं बात तू- करते तू- रेस्पेक्ट बात करो ना बोलना रेस्पेक्ट करो करो तू रेस्पेक्ट नहीं करूंगा क्या बोल रहे क्या बोल तू बोल क्या तू बोल बोल रेस्पेक्ट क्या क्या बोलते बोल तू? रहे पैसा दिया ना मैं पैसे रेस्पेक्ट दे करता 50 रुपए पैसे दिए 50 है मेरा पूरे चेला तो देंगे अब पूरे जान क्या पैसा कितना लगे कितने पे तो मालो 10 लाख ओनर को मालो वो रे मेरा बोंग मारो चूत के मारो ओनर रेस्पेक्ट मालो हाँ, ये क्या मारो ये क्या मारो अब पामरक मारो हाँ तुम मेरे तू इंटरेस्ट नहीं है ना बोंगो ए, नहीं ए, ए, ए चुप मला तू की इंटरेस्ट नहीं है तो न तू चू- बैग में बटन सर्दुకొని मिंगे ए क्या समझाता तू ओवर एक्शन नहीं करता इधर नुको तू ये करता respect नहीं business है। करता नहीं वो पैसा नहीं 500 रुपीस मैं तू- पैसे निकाल क्या निकाल? पैसे निकालोगे ఏమి నా లెక్క నాకు ఇచ్చేయండి అంతే वो बात करे से वो यो! ओनर से बात कर सो बात तू सही से नहीं बात कर रहे थे बात करता तू मैं कौन बात है? करता मैं बात करता तू इष्टम तो इधर आता तू इष्टम तो लास आता तू मैं कौन है भाई मैं इंटरेस्ट नहीं आता मैं आता नहीं इंटरेस्ट तू आता ओनर मैं से बात बोलता करा था मैं बोल रहा क्या? ना मैं पैसा तू दिया का- ना तू का- पैसा तोड़ गाता तो मैं नहीं तू नक्को क्या ए बोल वो एक सेकंड बोलो बोल नहीं ना मैं तो तू एक निमिष तू एक निमिष एक सेकंड नहीं 5 सेकंड नहीं ఇప్పుడు చూద్దాం తేలినా तू इंटरेस्ट में बिजनेस में एंटर कराता मैं करेक्ट एंटर करता नहीं कंट्री में तो तुम बोलता ये क्या बोलता ओनर से बोलता तो मैं ना तुमसे बोलता कौन बोल बस तू कौन इष्टपूर्ता किस को से तू बोल इष्टपूर्ता कौन बोल रहे तू इष्टपूर्ता तो बिजनेस में एंटर आता तू बिजनेस के फर्स्ट मनी 500 रुपीस आता ए शूटर में నో సారీ 50 రూపీస్ ఓన్లీ 50 రూపీస్ ఓన్లీ ये 50 रुपीस ఉంది 50 क्या రూపీస్ क्या बोल रहे हैं क्या मैं क्या 50 बोल रुपीस వస్తుంది హిందీ మాట్లాడే కదా हिंदी నేను హిందీలో మాట్లాడుకుంటే నీదే మధ్యలో सोच कर करो सोच तू मैं हिंदी में बोलता ना एक- हिंदी में बात करता है एक मिनट लड़की ए लड़की नहीं बाप बच्चा है क्या बोल रहे तू हैं लड़की है लड़का लड़का तू लड़का हाँ लड़की नहीं हाँ लड़की नहीं तू लड़की है लड़का है ए लड़का मैं तू तो लड़का लड़का। हाँ तू एनी मैं प्रॉब्लम नहीं, आता नक्को, तू नक्को। एक मिनट हाँ बस। तू ये एनी प्रॉब्लम आता तू ओनर से बात कर वारना क्या वारना तू वारना तू बोले इंटरेस्ट में बोले तो मैं समझे ना तू पैसे दिया ना हाँ నేను డ్రాప్ అవుతాను నీది నేను drop నాకు అవుతాను. అవల వద్దు అవల వద్దు నాకు ఒక్కోసారి డ్రాప్ అవుట్ అయిపోతున్నాయి ప్రైస్ ఎప్పుడు- ఈ రోజు చాలా లాస్ ఎప్పుడైతే మనము మధ్యలో ఆపేస్తాం బిజినెస్ ఏదానికైనా ముగింపు ఉంటుందో టైం ఉంటుంది ఆ నుంచి మనం బయటపడినప్పుడే మనం సంతోషంగా ఉంటాం ఇప్పుడే నన్ను ఇప్పుడే బాయ్ పేరేమి గుల్జార్ భాయ్ నీకు గుర్తున్నాడు గుల్జార్ బే నా బొమ్మ నువ్వు గుల్జార్ బే తెలుసుకోండి నేను దీంతో లేను ఏ గుడ్డ కూడా 500 తీసుకొని నువ్వు మాసాజ్ చేసి నాకు ఆ? మీరిద్దరు ఏదో మాట్లాడుకొని
ఏదో స్కెచ్ తీసుకొని లాస్ట్ ఎరిపని చేసి అంటే ఇప్పుడు నాది ఆల్రెడీ చినిపోయిన నోట్ నీకు ఇచ్చి నేను నీ నోట్ ఎట్లా ఉందా ఏమన్నా అని అనుకుంటారా ఎట్లా ఆల్రెడీ చినిపోయిన నోట్ నీకు ఇచ్చి నేను నీ నోట్ ఎట్లా ఉందా ఏమన్నా అని అనుకుంటారా ఎట్లా ఆ కథ ఉంది నా మైండ్ ఏమని? అది కథ ఇప్పుడు సినిమా నోట్ మంచి నోట్ తీసుకొని సినిమా నోట్ ఇచ్చినావు ఎంత డ్రామాలో నా లెక్క ఎదురు ఇచ్చేసే తీసుకోలే ఇది హవాలా అనేది అవునా ఎవరు అవునా నేను అవునా ఇలా మాత్రం ఏంది? మీతో దూరే మీరు కొంపది అదే అదే మాట్లాడుతాడు మనం ఇచ్చేయి మళ్ళా ఏంది 500 ఇచ్చేయి మళ్ళా చెప్తానా भाई क्या भाई गुलजार भाई तू साइलेंट के देखते हैं भाई तू बात करे तो वो मार डालूंगा तुम्हारा बैच टीम है ना మాట మీకు కోరుతారు మళ్ళా మళ్ళా మనం నిజంగానే వేసేస్తారు వాళ్ళు ఎవరు भाई पूरा सर्किल है थ्रू आउट इंडिया सर्किल है भाई को नेम बताओ तो सुस्सा आता है समझाता है సంజయనా గెలుకుంటావా నిజంగా గుల్జార్ భాయ్ తో 500కే వద్దులే పోతుంది మళ్ళా నిజంగా గుల్జార్ భాయ్ తెలినోడు ఎవడురా పిల్లాట ఆడుతున్నావు చెప్పు గుల్జార్ భాయ్ చేసిన క్షమాపణ నేను చెప్పు హిందీలో చెప్పని కూడా हिंदी में बात करना छोटा बच्चे छोड़दार भाई मैं क्षमित कर भाई ఏదో తప్పు మాత్రమే నేను అంటున్నా అంతే తిడతానా వైపర్ నువ్వు లాస్ట్ లో ఏం తిడుతున్నా నేను క్షమాపణ ప్రారంభించి అని అడుగుతాను ఏంది ఆడమిడిచి పెట్టుకొని ముద్దు పెట్టుకొని ఏమన్నా మరి ఏం మళ్ళీ పెట్టుకోబెట్టి ఫస్ట్ 500 కొట్టేసి ముద్రాస్తున్నాడు మరి ఆడాను కదా నీ మళ్ళీ 500 क्या रे तू 500 रुपीस तो मैं इज्जत छोड़ता रही भाई भैया तू मैं 500 के 1000 रुपये కొట్టేసి तू रूम में मिंगे అని నువ్వు మాట్లాడు